దళితుల ఐక్యతపై ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం బీజేపీ పాలకులు చేశారని ఆరోపించారు. నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతోంది. ఈ 100లో 4గురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 మంది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. అలాగే ఈ 4 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోరం, అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటూ ఉంది. పూర్తిగా తెలుగు రాష్ట్రంలో మన కులం యొక్క ఉనికిని కోల్పోయాం. శాంతియుత పోరాటానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోడపాటి వెంకటేశ్వరరావు, కీర్తి నాయుడు, చిత్తూరు సుమన్, కొప్పుల ప్రేమ్బాబు, నెల్లి సూరిబాబు, నూకతాటి గౌతమ్, మర్రి పుష్పరాజు, వీడూరి గంగరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మిత్రులారా, మాల సోదరులారా, అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది, అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిల్ మెతుకులు మాత్రమే మిత్రులారా. జస్ట్ ఇట్ ఇస్ అ లెఫ్ట్ ఓవర్ రైస్, జస్ట్ ఇట్ ఇస్ అ స్పిట్ రైస్, నథింగ్ బట్ పీనట్స్. మనకి ఇచ్చేది ఎంగిల్ మెతుకులు మాత్రమే మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకని ఈనాటికి ఎస్సీలు కులం ఏదైనప్పటికీ కూడా 100లో 96% ఎస్సీలు ఈనాటికి కూడా బాటమ్ లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా. ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. అలాగే 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. ఇది సాధ్యమేనా? అయితే ఎస్సీ వర్గీకరణ ఈ ఎంగిలి మెతుకుల్లో మనకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని నేను కోరేది ఒకటే, మీ క్యాబినెట్ మంత్రి పదవులో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? మేము ఎర్రి పప్పగాడం కాబట్టి మాకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా సమన్యాయం, మిగతా అట్లా అవసరం లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా.